మన మళ్ళీ అనుకుంటారు ఏమైంది అప్పుడు బండి కొట్టుకుపోయేది అక్కడ కిరాయి పోయేది బండి కిరాయి పోతే అనేది నల్గొండకు పోతే ఎడకని బావి ఇక్కడ ఉండే ఇల్లు పక్క పైన బావికాయ ఇడుచుకునేది ఇడుచుకొని నీళ్ళు ఆపుకొని బువ్వ తినేది వండుకునేది ఆడ నల్గొండ పోయినాడు మేము గుట్టకాయ పోతుంది ఈ రోడ్డుకు పోయి ఇక్కడ వండుకుంటే ఆ బావికాడ వల్ల అనేది ఎడకన్న బాయికాడ గుట్ట పెద్ద గుట్ట తింటాడు గుట్టకి అమ్మ అన్ని ముళ్ళు ఉన్నారు అప్పుడు వెనకడక్కడ అవి ఉన్నాయి ఇప్పుడు ఓడిపోతుండ్రు ఎవరు చేస్తుండ్రు ఆ వెనకడ చేసినాయి ఇప్పుడు ఓడిపోతుంది ఎవరు పోతలేదు వేపాయ గట్టు గుట్ట చూడు గడ్డి ఉంటే గడ్డి కోసుకొచ్చుకునేది బర్రకు మంది అప్పట్లో గడ్డి కోసుకొచ్చుకునేది బర్ర రాసుకున్నారు గడ్డి కోసుకొచ్చుకొని వేసుకునేది పొలంబో ఉకనే అక్కడ గుట్ట ఉకనే ఉండే పడే గడ్డి కోసుకొచ్చుకొని బర్రకి వేసుకునేది ఆ బర్ర మేపుకునేది మేకలు మేపుకునేది అక్కడ గుట్టలు పట్టి ఉకనే అప్పట్లో ఏమని చెప్పేది పైలున్నోళ్ళు గీలున్నోళ్ళు అది మునులు ఉండి అంత వెళ్ళిపోయి దానికి ఒవ్వలు పోతలేడు ఆ గుట్ట ఎక్కే మునగాడే లేడని గుట్టెక్కి మునగాడే లేడని కానీ ఆ గుట్ట మీద ఊళ్ళు ఉన్నారు అనేది ఎక్కువ మునులు ఉన్నది అన్న మునులు ఉన్నారు దాని మీద పెద్దగా ఇది ఉండే కానీ ఇప్పుడు అంతా పోయింది ఆ రజాకారులు అప్పుడే బాగుండేనట రజాకారులు రాకముందుకు అన్నదంగా ఈయనేది కానీ ఇవన్నీ వాళ్ళు పాటి పెట్టాం మేము ఏమండి అంత ఎందుకని మేము అనుకున్నాం ఇవన్నీ మేము అనుకో కానీ అది మాత్రం సత్యం మునులు ఉన్నది అనేది గుట్టకు మునులు ఉన్నది కట్టు ఇప్పుడు కూడా మునులు ఉన్నారు ఆ సత్యం ఉంది అక్కడ కానీ గుట్టకు మహిమ వల్ల గుట్టది మామూలు గుట్ట కాదు ఆ గుట్ట నుంచి శ్రీశైలం కూడా సొరంగం ఉందట సిరుగట్టుకు సొరంగం ఉందట మన గుట్ట కింద నుంచి శ్రీలంక ఉంది కదా శ్రీలంకకు పోయే దారి గుట్ట నుంచి వాటర్ వస్తాడ ఆ గుట్టకు వాటర్ కొట్టిపోద్దట ఎందుకంటే అక్కడ శివుడు ఉంది కదా మహిమ వల్ల గుట్ట కాబట్టి అందరికి ఇట్లే చెప్తుంటే మనకు అర్థమవుతుంది అదే